కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. ఆర్బీ ఇంటీరియర్ తరఫున మీ డ్రీమ్ హౌస్ని సెలబ్రేట్ చేయడానికి రావడం జరిగింది మ్యామ్. నాగరాజ్ గారు, గోపి అండ్ హాసిల్ వీళ్ళ సజెషన్ వల్ల చాలా మోడిఫికేషన్స్ అయ్యాయి. తర్వాత మోడిఫికేషన్ మంచి అయితే చాలా బాగా అయ్యాయి. మంచి నాకు మంచి కోసం 10కి నేను 9.5 ఇస్తానండి. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. ఆర్బీ ఇంటీరియర్ తరఫున మీ డ్రీమ్ హౌస్ని సెలబ్రేట్ చేయడానికి రావడం జరిగింది మ్యామ్. ఒకసారి మనం మీ ఇల్లు చూద్దామా మేడం? షూర్. ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్, మీరు మమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఆర్బీ ఇంటీరియర్కి ఎట్లా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్లీ నేను ఈ ఫ్లాట్ అయినప్పటి నుంచి కూడా వీడియోస్ చూస్తున్నాను. మీది ఐ థింక్ నేను 1.5 year ముందు నుంచి చూస్తున్నాను మీ వీడియోస్. చాలా బాగుంది ఫ్లాట్ అయితే. ఐ మీన్ ఎంటర్ అవుతూనే చాలా బాగుంది. ఇట్లా రాగానే సమ్ వైట్ కాంబినేషన్ ఎక్కువ మోస్ట్లీ లైట్ కలర్స్ కి వెళ్ళామండి. ఈ ఏరియా మనం లివింగ్ అండ్ డ్రాయింగ్ అని కూడా ఎంచుకుంటా ఉంటారు. మోస్ట్లీ ఫ్యామిలీ అంతా స్పెండ్ చేసే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే కాబట్టి సో ఐ వాంటెడ్ దిస్ ఏరియా టు బి హైలైటెడ్. టీవీ రేట్ వచ్చేసి మీకు గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్ లో చేసుకున్నారు. అంటే ఎందుకు మ్యామ్ మీరు మ్యాట్ ఎందుకు వెళ్ళారు? అంటే మ్యాట్ అనేది లైట్ వచ్చి రిఫ్లెక్ట్ అవ్వడం ఇష్టం లేదు. ఇది కన్సీల్ చేస్తుంది లైట్ ని. సో చాలా డిస్కషన్ తర్వాత మేము మ్యాట్ అయితేనే బాగుంటది. సో మ్యాట్ కొంత మెయింటెనెన్స్ ఉంటుంది కదా మ్యామ్. వై యు చూస్ మెయింటెనెన్స్ ఉంటుంది బట్ సంహౌ లుక్ విధంగా బాగుంటది. సో మనం వ్యూయర్స్ కి ఏం చెప్తారు? మ్యాట్ కూడా చూస్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ ఉంటది బట్ సంహౌ ఇది ఇచ్చే గ్రాండ్ లుక్ కంపారిటివ్లీ వేరే దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఇస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. లాంగ్ రన్ లో బాగుంటుంది అని చెప్పి సో దట్ కొంచెం ఎలివేట్ అయ్యి లాంగ్ ఉంటది. నేను చాలా చేంజెస్ చేశాను 3D డిజైన్ కి. తర్వాత హాస్ని చెప్పి గ్లాస్ కి వెళ్ళాము. సో ఇదేంటి మ్యామ్ యూరోపియన్ స్టైల్ ఉన్నట్టు లండన్ ఇది మాకు కొంచెం ట్రాపికల్ థీమ్ ఉండే అండి మైండ్ లో. ఎలివేట్ అవుతది బ్యాక్ ఆఫ్ ద సోఫా బాగుంటది అనేసి. సంహౌ ఇది కూడా బీడింగ్స్ కూడా ట్రెండ్ లో ఉన్నాయి కదా. సూపర్ మ్యామ్. ఈ పార్టిషన్ కూడా రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న ఇది మీ ఆఫీస్ ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఇది చూస్ సో చేసుకున్నాం. మా ఆఫీస్ లో ఇది ఆల్రెడీ మనకి డిస్ప్లే లో పెట్టాం కదా. ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్, మీరు మమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఆర్బీ ఇంటీరియర్కి ఎట్లా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్లీ నేను ఈ ఫ్లాట్ అయినప్పటి నుంచి కూడా వీడియోస్ చూస్తున్నాను. మీది ఐ థింక్ నేను 1.5 year ముందు నుంచి చూస్తున్నాను మీ వీడియోస్. సో తర్వాత ఇంకా కమిట్మెంట్స్ అండ్ 3D డిజైనింగ్ కూడా మనకి ఫ్రీ ఉంది. ఒకసారి చెక్ చేద్దాము. మాకు ఇవ్వడానికి మెయిన్ నమ్మకం మీకు ఏంది మ్యామ్? సెక్యూరిటీ కమిట్మెంట్ వైజ్ కమ్యూనికేషన్ కూడా క్లియర్ ఉంది మీ సైడ్ నుంచి. సో అవి మెయిన్. సో మా గవర్నమెంట్ లైసెన్స్ అన్ని చెక్ చేశారా మ్యామ్? అంటే ట్రస్ట్ వచ్చింది కమెంట్స్ ప్రకారము, మీ వీడియోస్ ప్రకారము. సో సంహౌ ఇది సెక్యూర్డ్ అనిపించింది నాకు. సో మీరు ఏదైతే ఫస్ట్ మీరు సెక్యూర్ అని నమ్మారో లాస్ట్ హ్యాండ్ ఓవర్ వరకు అదే ఫీలింగ్ తో ఉన్నారు. మనతో ఉంటారు, ఫ్యూచర్ లో కూడా మనతో ఉంటారు అని నమ్మారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అది స్టార్టింగ్ నుంచే ట్రస్ట్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఎండ్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ టైం కాదు, కానీ స్టార్టింగ్ నుంచి హ్యాడ్ దట్ ట్రస్ట్. సో డైనింగ్ ఏరియాలో ఈ డిజైన్ చూసుకుంటే ఏదైతే మీరు కెన్సీ గానీ, ఈ డోర్స్ గానీ, డైమండ్ గ్లాస్ గానీ, నేను రాగానే నా గ్లాసులు ఎక్కువ కనిపిస్తుంది. అంటే గ్లాస్ ఏంటి అంటే లైట్ ని కొంచెం రిఫ్లెక్ట్ చేయడం వల్ల హౌస్ పెద్దగా కనిపిస్తుంది అని ఒక రీజన్ తో దీనికి దానికి గ్లాస్. టీవీ యూనిట్ లో మనకి గ్లాస్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద క్రాకరీ, మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ మీ దగ్గర రాకముందు నేను పింట్రెస్ట్ నుంచి తీసుకున్నాను ఇన్స్పిరేషన్. వచ్చాక నేను చెప్పాను నాకు ఈ కలర్ కాంబినేషన్స్ తో వెళ్తే హౌస్ పెద్దగా కనిపించాలి. సూపర్ మేడం. ఐ మీన్ బ్యాక్ సైడ్ ఫ్లూటెడ్ గ్లాస్ అండ్ ఫ్రంట్ ఫ్రేమ్ ఇది కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. ప్లస్ వెరీ వెరీ గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ కాంబినేషన్ ఇలా రావాలని చెప్పేసి మీరు గోపితో మాట్లాడారు. నాకు ఆల్రెడీ డిజైన్ అన్నది ఇన్స్పిరేషన్ ఉంది. ఎగ్జాక్ట్ డిజైన్ చూపించాను నేను. సో ఆ డిజైన్ లో మనం ఏ కలర్స్ పెడితే హౌస్ బాగా వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు ఇది చెప్తాను. సో ఓవరాల్ గా క్రాకరీ కూడా నాకు ఈ కలర్ కాంబినేషన్ లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే, అందులో కూడా మీరు మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ డైమండ్ గ్లాస్ గానీ అండ్ ప్రొఫైల్ లైటింగ్, మీరు ప్రొఫైల్ లైటింగ్
నాకు తెలిసి క్యాబినెట్స్ లో ప్రొఫైల్ లైటింగ్ చూస్ చేసుకున్నట్టున్నారు మ్యామ్ లోపల కూడా. సో ఓవరాల్ గా మీకు ఈ డైనింగ్ యూనిట్ లో ఈ యూనిట్ మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది, స్పేషియస్ గా ఉంది మీకు ఈ స్పేషియస్ ఉంది. సో నేను ఇది ఇనిషియల్ స్టేజ్ లో గోపి గారు వచ్చినప్పుడు నేను చెప్పాను డెప్త్ తగ్గించండి సో దట్ నాకు నడవడానికి ప్లేస్ ఉంటుంది అని చెప్పి ఒక యూనిట్ వచ్చేది స్పేషియస్ ప్లస్ యూనిట్ వచ్చింది. చాలా అందంగా ఉంది, ఎవ్రీథింగ్ కవర్డ్ ఇన్ వన్ ప్లేస్. సో పైన వరకు కూడా మీరు అది కంటిన్యూ చేశారు? అది యాక్చువల్లీ ప్లెయిన్ ఉండే బట్ నేను చెప్పాను ఇది నాకు కవర్ చేసేయండి సో దట్ లుక్ బాగా వస్తుంది. ప్లెయిన్ వాల్ కంటే కూడా డార్క్ గ్రే థీమ్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే ఓవరాల్ ఫుల్ యూనిట్ టిల్ సీలింగ్ లాగా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో ఈ ప్రొఫైల్ మీకు మన డిజైనర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తారు మేడం? డిజైన్ నేను తీసుకొని వచ్చాను నాకు ఇలానే కావాలి అని, బట్ అవుట్పుట్ ఇలా రావడానికి ఆవిడ సజెషన్స్ ఎక్కువ హెల్ప్ అయ్యాయి. డిజైన్స్ Pinterest లో చూసినా కూడా అవి రియాలిటీలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం చెప్పగలుగుతాం. సో బేసిక్ గా లేడీస్ కి కిచెన్ అంటే చాలా ఇష్టం కదా. మా మదర్ కి మెయిన్ కిచెన్ లో ఎంటర్ అవుతూనే ఇది నిజంగా కిచెన్ అయినా లేకపోతే సపరేట్ ఒక రూమ్ అన్నట్టుంది నాకైతే. ఇప్పుడు బేసిక్ గా నేను చాలా అపార్ట్మెంట్స్ చూస్తున్నాం మేము, ఇన్ని అపార్ట్మెంట్స్ లో ఇన్ని ఫ్లాట్స్ లలో నేనైతే ఇంత పెద్దగా కిచెన్ అయితే ఎక్కడ చూడలేదు. మేబీ మోస్ట్లీ మేము చూస్ చేసుకున్న కలర్ వల్ల కూడా కొంచెం పెద్దగా అనిపిస్తుంది. 10x12 అంటే ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగా ట్రీట్ చేస్తారు 10x12 అనే స్పేస్. సో ఇక్కడ ఐడియాకి నాగరాజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఫ్రిడ్జ్ అనుకొని మేము బోర్డ్స్ అన్ని పెట్టించుకున్నాం. సో ఆయన వచ్చారు ఒకరోజు సైట్ విజిట్ కి, ఆయన చెప్పారు మేడం ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఫ్రిడ్జ్ కి తగులుతుంది సో ఆ స్పేస్ ని అలా వదిలేసేయండి కొంచెం ఫ్రీ ఉంటది సో దట్ మీరు ఇది చేంజ్ చేసుకోండి. సో నాగరాజ్ గారు, గోపి అండ్ హాసిన్ వీళ్ళ సజెషన్ వల్ల చాలా మోడిఫికేషన్స్ అయ్యాయి. తర్వాత మోడిఫికేషన్ మంచి అయ్యారు, చాలా బాగా మాకు మంచి కోసం. కిచెన్ రాగానే మ్యామ్ ఇక్కడ నాకు ఒకటే కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది, సింగిల్ కలర్ వెళ్ళారు. సో సింగిల్ కలర్ మీరే కావాలనుకున్నారా లేకపోతే 3D లో చూసి ఏమన్నా చేంజ్ చేస్తారా? లేదు, యాక్చువల్లీ నాకు ముందు నుంచి ఇన్స్పిరేషన్స్ ఉన్నాయండి. మనం బెడ్రూమ్ దగ్గర నుంచి చూసినా కూడా కిచెన్ ఎంతో స్పేషియస్ గా కనిపిస్తుంది ఈ లైట్ కలర్ వల్ల. అండ్ మధ్యలో ఇట్లాంటి బ్లాక్ షట్టర్స్, బ్లాక్ చిమ్నీ, బ్లాక్ హాబ్, బ్లాక్ జీ ప్రొఫైల్స్ అండ్ బ్లాక్ హ్యాండిల్స్ కాంట్రాస్ట్ అయిపోయి లైట్ థీమ్ కి ఈ బ్లాక్ కాంట్రాస్ట్ అయిపోయి కిచెన్ ఎంతో అందంగా కనిపిస్తుంది. అదే కాన్సెప్ట్ లో మీరు ఫ్రిడ్జ్ కూడా ఉన్నట్టున్నారు. ఇవేంటి మేము టాండమ్స్ అండి, టాండమ్స్ కూడా పెట్టుకున్నాము. మీ టాండమ్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు మేడం? ఇది కొంచెం యూస్ఫుల్ ఉంటది మెయింటెనెన్స్ వైజ్ అని చెప్పి నాకు ఒకసారి తీసుకెళ్లారు. దీని వల్ల యూజ్ ఏంటి, ఇది ఎంత ఈజీ మెయింటెనెన్స్ ఉంటది అని చెప్పి. సో ఇదే మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు? ఫస్ట్ టైం. సో మీకు ఎలా ఉంది మెకానిజం? ఇది బాగుంది, మెకానిజం బాగుంది. ఓకే మ్యామ్. ఇక్కడ ఎందుకు మ్యామ్ ఖాళీ వాళ్ళు తీసుకున్నారు? ఇది యాక్చువల్లీ నేను ఒక డిజైన్ తీసుకున్నానండి. ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఉంటది, జస్ట్ ఫిల్టర్ హైడ్ అవ్వడానికి ఒకటి ఈ డోర్ పెట్టించాను. సో యూస్ఫుల్ ఉంటది, దట్ కొంచెం లుక్ వైజ్ కూడా బాగుంటుంది. నేను కూడా కొత్తగా చూస్తున్నా ఇది. నెక్స్ట్ నుంచి ఈ వీడియో చూసిన దగ్గర నుంచి నాకు తెలిసి మనం అప్రోచ్ అయ్యే క్లయింట్స్ అందరు అడిగే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నైస్ ఇన్నోవేషన్ మేడం. సో ఈ ప్రొఫైల్ సెటర్స్ గా మ్యామ్, సో మీరు క్యాబినెట్స్ లో కూడా లైట్స్ పెట్టుకున్నారు, ఎక్కడైతే ప్రొఫైల్ సెటర్స్ మీ వీడియోస్ నుంచి ఇన్స్పైర్ అయింది ఆ లైట్స్ అన్నది. దాని వల్ల ఉపయోగం ఏమైనా ఉందా మేడం? లుక్ సమ్హౌ అంతే, లుక్ నైట్ టైం యూస్ చేసేటప్పుడు ఓన్లీ గోల్డ్ కలర్ పెట్టుకుంటాను లైట్స్, సో దట్ కొంచెం వామ్ ఉంటది అండ్ బాగుంటది లుక్ వైజ్. ఓకే మ్యామ్. సో నాకైతే కిచెన్ చాలా బాగా నచ్చేసింది మేడం. అంటే చాలా మంది ఇప్పుడు మనకి ఇంత స్పేస్ ఉండగా నాకు అక్కడ క్యాబినెట్ పెట్టేసి ఇక్కడ క్యాబినెట్ పెట్టేసి మొత్తం నింపేసి అంటారు కదా. సో మీరేం చెప్తారు అలాంటి? ఎక్కువ స్టోరేజ్ తో నింపినా కూడా క్లమ్జీ అయిపోతుంది. ఇది ఎనఫ్ అండి, మనకి ఎంత స్టోరేజ్ ఎనఫ్ అన్నది మనకు అర్థం అయితే చాలు. మనకి ఎంత అవసరమో అంతే చేయించుకొని మిగతాది మనం స్పేషియస్ గా ఉంటే ఆ డిజైన్ కూడా చాలా బాగుంటది అనేది కదా. మా ఫాదర్ మెయిన్ అండి ఈ స్పేస్ విషయంలో చెప్పారు. స్పేస్ ఎక్కువ ఉండాలి, అమ్మ తిరగడానికి, మనకు లేడీస్ కి ఫ్రీ ఉండాలి. ఇది పెద్దవారు ఎంతో ఎక్స్పీరియన్స్, ఎంతో చూసుంటారు లైఫ్ ని. సో వాళ్ళు చెప్పారంటే కంపల్సరీ పాటించాలి. యాక్చువల్లీ వాళ్ళ డ్రీమ్ హౌస్, అందుకని చెప్పి మీరు మీ వీడియోస్ చూసి సరే మేము 3-4 మెంబర్స్ ని అప్రోచ్ అయ్యాం యాక్చువల్లీ. సో ఫైనల్ ఏంటంటే కొంచెం మా కమిట్మెంట్ వైజ్ మీ వైపు నుంచి కొంచెం బాగా అనిపించి మా డాడీకి చెప్పాను ఇలా వెళ్దాము. ఎస్పెషల్లీ మనం అమౌంట్ విషయంలో సెక్యూర్ ఉంటాం ఫస్ట్ థింగ్. నెక్స్ట్ డిజైన్స్, ఒకవేళ మనకు నచ్చినవి చూద్దాము, అవ్వకపోతే వీ కెన్ డ్రాప్ అన్నాం. బట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు మీరు. సూపర్ డిజైన్స్ వైజ్ కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్, పేరెంట్స్ బెడ్రూమ్. 2 కలర్స్ లో చాలా బాగా అనిపిస్తుంది. ఇదైతే ఒక బొమ్మలాగా ఉంది నాకైతే. దీని సెలెక్షన్ యాక్చువల్లీ కబోర్డ్స్ అన్ని అయిపోయాక ఈ లామినేట్ పట్టుకొని నేను వెళ్ళాను బెడ్స్ కి. ఈ కలర్ ప్యాలెట్ లో తీసుకోవాలనుకుంటున్నానండి, ఓకేనా అంటే తను గైడ్ చేశారు. మీకు మా డిజైనర్ చాలా హెల్ప్ చేశారు. కలర్ కాంబినేషన్ మీరు మ్యాట్ కి వెళ్ళారు. మన దగ్గర 95% క్లయింట్స్ ఎవ్వరు మ్యాట్ తీసుకోవట్లేదు మ్యామ్. మనం ఏం చెప్పబోతాం అంటే హై గ్లాస్ లో అయితే తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, అదే మీరు మ్యాట్ కి వెళ్తే మాత్రం కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. మీ ఇష్టం, ఇంకా మనం చెప్పాల్సిన కాన్స్ ప్రోస్ అనే చెప్తాం. ఇలా చెప్పడంతో చాలా మంది హై గ్లాస్ కి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు మాత్రం బాగా మ్యాట్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే లైట్ దాని మీద రిఫ్లెక్ట్ అవ్వదు. సో మనం ఏది చూసినా కూడా చాలా ప్రీమియం ఫీల్ అనిపిస్తుంది, పట్టుకున్నా కూడా ప్రీమియం అనిపిస్తుంటది. సో ఒకసారి మీరు మీ
బెడ్రూమ్ గురించి మాట్లాడండి మేడం. సో స్లైడింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మేడం? యాక్చువల్లీ ఇక్కడ స్పేస్ కంజెస్ట్ అవ్వద్దు, డోర్స్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ కంజెస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇదేంటి అంటే వీళ్ళు కొంచెం ఈవినింగ్ టైంలో టీస్ మీరు ఆల్రెడీ ఒక సిట్ అవుట్ ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ స్టోరేజ్ కూడా ఎక్కడ వదలలేదు. లేదు. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది మేడం. Yes. లైక్ ప్యారలర్ లైన్స్ మధ్యలో మిర్రర్ స్ట్రిప్ అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది. డ్రెస్సింగ్ యూనిట్ కూడా బాగుంది మేడం. డిజైన్ ఓవల్ షేప్ లో డ్రెస్సింగ్ యూనిట్ కూడా చాలా బాగా వచ్చింది. అని ఇన్స్పిరేషన్స్ తీసుకున్నాను నేను ఫస్ట్. సో దాన్ని మనం ఏ కలర్ కోడ్స్ లో వెళ్తే బాగుంటది అన్న సజెషన్స్ మెయిన్. ఈ మిర్రర్ కూడా అదే షేప్ లో కట్ చేయించుకున్నట్టు అదే షేప్ లో డిజైన్ అయింది ఇక్కడ మిర్రర్ కూడా. అండ్ ఇక్కడైతే నేను ఒక వార్డ్రోబ్ చూస్తున్నా, అండ్ బెడ్ చూస్తున్నా, డ్రెస్సింగ్ యూనిట్ చూస్తున్నా, అండ్ టీవీ యూనిట్ కూడా చూస్తున్నా. ఇంత పెట్టి కూడా నడవడానికి దగ్గర 3 feet to 4 feet ఆఫ్ స్పేస్ మనకి చుట్టుపక్కల అంత ఉంది. చాలా చాలా బాగుంది మేడం. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పటి వరకు వెళ్ళిన అన్ని ప్రాజెక్ట్స్ కన్నా నాకు ఇది కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. కొంచెం మేబీ కలర్స్ అండ్ మ్యాట్ ఫినిష్ ఉండడం వల్ల. ఎగ్జాక్ట్లీ మ్యామ్. నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? నా బెడ్రూమ్ చిల్డ్రన్. మీ దగ్గర బెడ్స్ మాత్రం చాలా బెడ్స్ చాలా కేర్ఫుల్ గా చేయించుకున్నాను. ఈ రూమ్ కి చాలా డిజైన్ చేంజ్ చేయించాను, ఎందుకంటే చాలా చిన్న రూమ్. ఫస్ట్ అక్కడ పెడదాం అనుకున్నాం వార్డ్రోబ్స్, తర్వాత హాస్ని వచ్చాక ఇటే బాగుంటది, మీకు సిట్ అవుట్ వస్తుంది మేడం అన్నారు. తర్వాత పైన లాఫ్ట్ వేయించాం, ఆ డిజైన్ ని చేంజ్ చేయించాను కొంచెం టేస్ట్ తర్వాత. ఈ డిజైన్ మళ్ళీ నేను పింట్రెస్ట్ లో ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా ఉంటే కొంచెం లాంగ్ ఉంటది రూమ్. స్టోరేజ్ వద్దు అనుకున్నాను నేను, పైన లాఫ్ట్ లేకున్నా డిజైన్ బాగా రావాలి. ఇక్కడ ఆల్రెడీ స్టోరేజ్ ఉంది నాకు. అండ్ చెప్పాను నాకు బుక్స్ ది టాయ్స్ కి అన్నిటికీ స్పేస్ ఇవ్వాలి మీరు అని చెప్పి, ఎస్పెషల్లీ బుక్స్ కోసం. చాలా బాగుంది. ఇక్కడ కూడా సేమ్ అదే మ్యాట్ ఫీల్డ్ వెళ్ళిపోయారు అన్ని మొత్తం హౌస్ మ్యాట్ అండి, ఓన్లీ కిచెన్ తప్ప. అండ్ ఆల్సో మీ దగ్గర టాయ్స్ కూడా చాలా కనబడుతున్నాయి. అంటే ఎప్పటి నుంచి ఉన్న టాయ్స్ మాత్రం మీరు వదలనట్టున్నారు. అవునవునండి, వీటి కోసమే ఈ సిట్టింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్. సో మ్యామ్ మీ ఇల్లు అయితే ఇప్పటి వరకు మనం చూసిన ఇల్లు అయితే చాలా బాగుంది మ్యామ్. ఈ వీడియోతో ఇంకొక 4-5 మందికి ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైతే ఇల్లు కొనుక్కొని ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మన వీడియో చూస్తున్నారు మేడం. ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలో కూడా పనిచేస్తుంది అనమాట. అలా ఎక్కడ వర్క్ చేయించుకోవాలి, ఎక్కడ వదిలేయాలి అని చెప్పి ఒక సింపుల్ లాజిక్ మనం తెలుసుకుంటే ఇల్లు ఇంత స్పేషియస్ గా, ఇంత అందంగా, ఈ ఫీల్ అనేది కొంత మన వీడియో చూసి కూడా కొత్తగా ట్రై చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోని మాకు తీసుకోవడానికి మీరు సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఆర్బీ ఇంటీరియర్ టోటల్ జర్నీలో మీరు ఏం ఫీల్ అవుతున్నారు మేడం ఆర్బీ ఇంటీరియర్ నుంచి? అంటే ఇది ఒక డ్రీమ్ హౌస్ అండి మాకు. ఫస్ట్ కొంచెం భయపడ్డా, లామినేట్స్ నేనే సెలెక్ట్ చేసి వచ్చా. బట్ వీళ్ళందరూ చెప్పారు, గోపి అండ్ హాస్ని, వన్స్ మనకు కబోర్డ్స్ పైన పెడితే అప్పుడు డిఫరెంట్ మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుంది మీకు. సో అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, ఓకే ఫైన్ బాగా వస్తుంది హౌస్. ఫైనల్ గా చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. మీ నైబర్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా వీటి గురించి లైక్ కాంప్లిమెంట్ చేశారండి. సో ఆర్బీ ఇంటీరియర్ నుంచి మీకు 3D డిజైన్ ఫ్రీగానే వచ్చిందమ్మా? సో మన వాళ్ళు ఎవరైనా చార్జ్ చేశారా? లేదండి. పేపర్ వర్క్ ఎలా ఉంది మ్యామ్? ఆర్బీ పేపర్ వర్క్ క్లియర్ ఉందండి. ఎవరైనా కూడా అమౌంట్ విషయంలోనే భయపడతారు. మనం అమౌంట్ ఇచ్చినా అవుట్పుట్ వస్తుందో రాదో, అట్లీస్ట్ అమౌంట్ అన్నా సేఫ్ ఉంటుందా వీళ్ళ దగ్గర, చేయగలుగుతారా లేదా. ఈ ఫీల్ అలా ఖరాబ్ అయిపోయింది. అంటే నాన్ ఎక్స్పీరియన్స్ నాన్ స్కిల్డ్ ఈ అట్మాస్ఫియర్ ని ఖరాబ్ చేసేసారు అనమాట. సో ఆ ఉద్దేశంతోనే ఎవరైతే జెన్యూన్ గా స్కిల్డ్ అండ్ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇది అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మ్యామ్ ఆర్బీ ఇంటీరియర్ తో ఇంటీరియర్ డిజైన్ చేపించుకుంటే మంచి జరుగుతుందా లేదా? సాటిస్ఫైడ్ అండి. ఎండ్ ఆఫ్ ది డే మనం ఇచ్చిన డిజైన్స్ మనకు అవుట్పుట్ రావాలంతే. అండ్ ఫ్యూచర్ లో మీకు తోడుంటారని నమ్ముతున్నారా? సో మీ గనక మీ ఇంటి డిజైన్ కానీ మా సర్వీస్ కానీ నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ కి మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? ట్రూగా చెప్పండి మ్యామ్. 10 కి నేను 9.5 ఇస్తానండి. ఎందుకంటే 5 అన్నది ప్రతి చోట స్కోప్ ఉండాలి, కొంచెం ఎదగడానికైనా ఏదైనా రివ్యూస్ తీసుకోవడానికైనా. 9.5 అన్నది చాలా పర్ఫెక్ట్. మేము కూడా 100% ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేం. ఎవరైనా నేర్చుకోవడానికి కొంత స్కోప్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. సో చూసారు కదా మేడం, మనకి 9.5 ఇచ్చింది రేటింగ్. 0.5 రేటింగ్ తక్కువ ఇవ్వడం మాకు చాలా మంచిది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకెలాంటి మిస్టేక్స్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఇంకేదైనా స్కోప్ ఆఫ్ లెర్నింగ్ ఏది ఉన్నా కూడా మేము నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇది టోటల్ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనము 5th ఫ్లోర్ లో ఎఫ్ బ్లాక్ లో మనం ఇక్కడ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఈ గేటెడ్ కమ్యూనిటీ చూసుకుంటే మనకి ఏపీఆర్ ప్రవీణ్ హై ఏరియా గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది వచ్చి మనకి పటాన్చెరులో ఉందన్నమాట. ఇందులో మనము 1640 స్క్వేర్ ఫీట్ ఉన్న 3 BHK ఫ్లాట్ కి మనం ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్ గా మీరు ఫుల్ వీడియో చూసారు కాబట్టి ఎలా ఉందో కింద కామెంట్స్ లో పెట్టండి. అలాగే ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి.
ప్రెసెంట్ మనం కేవలం హైదరాబాద్ లో మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. మన ఆఫీస్ వచ్చేసి నిజాంపేటలో ఉందండి. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మన ఆఫీస్ ఓపెన్ అనమాట. అండ్ వెనస్డే నుంచి మండే వరకు మనము వర్కింగ్ డేస్ అండి. ట్యూస్డే వీఆర్ క్లోజ్. ఎవరైతే ఆఫ్టర్ అవర్స్ కాల్ చేస్తారో వాళ్ళు దయచేసి క్షమించండి. తర్వాత రోజు కంపల్సరీ వర్కింగ్ డే రోజు మీకు తర్వాత మార్నింగ్ అవర్ లో మీకు కంపల్సరీ ఫోన్ వస్తుంది. సో ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా లేకపోతే మీకు మెసేజ్ రెస్పాండ్ అవ్వకపోయినా ఒక్క రోజు నుంచి 2 రోజుల వరకు దయచేసి వేచి చూడండి. కంపల్సరీ మీకు రిటర్న్ కాల్ కానీ రిటర్న్ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. మీరు కనుక ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మేము ఫ్రీ అపాయింట్మెంట్ విత్ ఫ్రీ కొటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ ఓకే అయితే 3D కూడా మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.